హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విన్ను చెప్పేది విను. క్యాలెండర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఆర్డినరీ ఇయర్, లీప్ ఇయర్. ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. 7 డేస్ని మనం 1 వీక్ అనుకుంటాం. అంటే 365 డేస్లో మనకి 52 వీక్స్ ఉంటాయి. 7 ఇంటూ 52 364. ఇంకొక ఎక్స్ట్రా డే ఉంటుంది, అది ఆడ్ డే అవుతుంది. అలాగే లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి 52 వీక్స్ ఉంటాయి. 7 ఇంటూ 52 364, 2 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే ఆర్డినరీ ఇయర్లో ఒక ఆడ్ డే అయితే లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. మనకిచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అన్నది ఐడెంటిఫై చేయాలి అని అంటే మనకిచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేయాలి. రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్ అవుతుంది. కానీ ఒక సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలి అని అంటే అది ఖచ్చితంగా 400తో డివైడ్ అవ్వాలి. సెంచరీ ఇయర్స్ అంటే 100, 200, 300 అండ్ సో ఆన్. మనకి 100 ఇయర్స్లో 5 ఆడ్ డేస్ ఉంటాయి, 200 ఇయర్స్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి, 300 ఇయర్స్లో 1 ఆడ్ డే ఉంటుంది, 400 ఇయర్స్లో 0 ఆడ్ డే ఉంటుంది. వాట్ వాజ్ ద డే ఆఫ్ ఎ వీక్ వాజ్ 10th January 2024. జనవరి 10, 2024 వారంలో ఏ రోజు వస్తుంది అని అడిగాడు. ఇలా మనకు ఒక డేట్ ఇచ్చి అది ఏ రోజు అవుతుంది అని అడిగినప్పుడు అక్కడున్న ఆడ్ డేస్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇక్కడ మనకి 2024 ఇచ్చాడు. 2000 ఇయర్స్ తీసుకుందాం. 2000 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చూద్దాం. మనకి తెలుసు 400 ఇయర్స్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి అని. మరి 2000 కూడా 400 మల్టిపులే కాబట్టి 2000 ఇయర్స్లో కూడా 0 ఆడ్ డేస్ ఉంటాయి. మనకి 10th January 2024 ఇచ్చాడు. అంటే 2024th ఇయర్ కంప్లీట్గా ఇవ్వలేదు, అప్ టు 10th January ఇచ్చాడు. కాబట్టి 23 ఇయర్స్ తీసుకుందాం. మరి 23 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 23 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయన్న తెలియాలి అంటే 23 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో మనకి తెలియాలి. మరి లీప్ ఇయర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 23ని 4తో ఎక్కడి వరకు డివైడ్ చేయగలమో చెక్ చేసుకోవాలి. 23/4, 4 ఇంటూ 5 20, 4 ఇంటూ 6 24 అవుతుంది. మనకి 23నే ఉంది కాబట్టి ఇంటూ 5 వరకు తీసుకుంటాం. అంటే 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. 23 ఇయర్స్ ఆర్డినరీ ఇయర్స్ అయితే 23 ఆడ్ డేస్ ఉంటాయి. కానీ అందులో 5 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 5 యాడ్ చేస్తే టోటల్ ఆడ్ డేస్ అవుతాయి. 23 + 5 28 ఆడ్ డేస్ ఉన్నాయి 23 ఇయర్స్లో. మరి 28 ఆడ్ డేస్ అంటే 28/7, రిమైండర్ 0 అంటే 0 ఆడ్ డేస్ ఉంటాయి. 2023 ఇయర్స్లో మనకి 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 10th January 2024 అంటే 10 డేస్ కూడా మనం కన్సిడర్ చేయాలి. జనవరి 10 డేస్ని కన్సిడర్ చేసుకుంటే 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 10/7, రిమైండర్ 3. అంటే మన ఆన్సర్ 3. ఆ చార్ట్ని మనం చెక్ చేసుకుంటే 0 = సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే అవుతుంది. ఇక్కడ మనకి 3 వచ్చింది కాబట్టి దట్ ఈస్ వెన్స్డే.